అశోకుని ధర్మపీఠం, అశోకుని ధర్మపీఠం. సింహాలం పీఠభాగం మధ్యలో ఏముంటుందంటే అశోకుని ధర్మపీఠం ఉంటుంది. అంటే ధర్మచక్రం, చక్రం ఉన్న పీఠం ఉంటాయి. అశోకుని ధర్మచక్రం ఉంటుంది. అయితే కుడివైపున ఏముంటుంది? అశోకుని ధర్మచక్రానికి కుడివైపు, అశోకుని ధర్మచక్రం కుడివైపు ఏముంటుంది? కుడివైపు ఏముంటుంది? వృషభం ఉంటుంది. ఎద్దు కుడివైపు వృషభం. అశోకుని ధర్మచక్రం కుడివైపు వృషభం ఉంటుంది. ఎడమవైపు ఏముంటుంది? అశోకుని ధర్మచక్రానికి ఎడమ వైపు, ఎడమ వైపు ఏముంటుంది? అశ్వం ఉంటుంది. అశ్వం అంటే గుర్రం, అశ్వం ఉంటుంది. అశోకుని ధర్మచక్రం కుడివైపు వృషభం ఉంటుంది, ఎడమవైపు అశ్వం ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగా కూర్చొని ఉంటాయి, నిలబడి ఉంటాయంటే ఇవి నిలబడి ఉంటాయి. అశోకుని కుడివైపున ఉండే వృషభం కానీ ఎడమవైపున ఉండే అశ్వం కానీ నిలబడి ఉంటాయి. అదేవిధంగా ఈ రెండు కూడా మనకి కనిపించవు. ఈ యొక్క సింహం కానీ ఈ వృషభం కానీ మనకి కనిపించవు, ఉంటాయి. ఇవి కాకుండానే ఏ రెండు కనిపించవు? కనిపించని జంతువులు, కనిపించని జంతువులు, కనిపించని జంతువులు ఎన్ని? ఇప్పుడు కుడివైపు వృషభము ఎడమవైపు అశ్వం నిలబడి ఉంటాయి. అయితే కనిపించని జంతువులు ఎన్ని? 2. కనిపించని జంతువులు ఉంటాయి 2. అంటే మొత్తం 4 జంతువులు ఉంటాయి. ఏవి? ఒకటి ఏనుగు, రెండోది వచ్చేసి సింహం. ఏనుగు సింహం అనే 2 జంతువులు మనకి కనిపించవు. అంటే మొత్తం 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలు, ఏనుగు సింహాలు అనేటివి మనకి కనిపించాయి. 2 జంతువులు కనిపించవు. ఇవేమో వృషభము అశ్వం మాత్రం నిలబడి ఉంటాయి. అంటే ధర్మపీఠం వైపోయిన ఉంటాయి ఏనుగు సింహం. ఈ యొక్క వేరు స్తూపం పైన ఉండేవి వేరు, ధర్మచక్రం పైన ఉండేవి. ధర్మచక్రం పైన కుడివైపున అశ్వం ఉంటుంది, కుడివైపున వృషభం ఉంటుంది, ఎడవైపున అశ్వం ఉంటుంది. అదేవిధంగా కనిపించిన జంతువులు 2 ఉంటాయి. ఒకటి ఏనుగు, ఒకటి సింహము. అంటే ఈ 2 జంతువులు మనకు కనిపించవు. అయితే ఈ చిహ్నాన్ని రాజ్యాంగ సభ మన జాతీయ చిహ్నంగా ఎప్పుడు ఆమోదించిందంటే 1950 జనవరి 26. 1950 జనవరి 26. 1950 జనవరి 26 రాజ్యాంగ సభ ఆమోదించిన రోజే రాజ్యాంగ సభ మన జాతీయ చిహ్నంగా ఈ యొక్క మొత్తం కూడా జాతీయ చిహ్నంగా స్వీకరించింది. మన జాతీయ చిహ్నంగా ఆమోదించింది ఎప్పుడంటే, మన జాతీయ చిహ్నాన్ని ఆమోదించింది ఎప్పుడంటే 1950 జనవరి 26న. అంటే వీటిలో సింహం ఉంది, ఏనుగు ఉంది. ఈ 4 సింహాలు ఉన్నాయి. ముండకోపనిషత్తు నుంచి సత్యమేవ జయతని తీసుకొచ్చారు. అది దేవనాగరి లిపిలో ఉంటుంది. అదేవిధంగా కనిపించిన సింహాలు కనిపించే సింహాలు 3, కనిపించిన సింహం 1. ఇది కనిపించిన సింహం 1. ఈ ఏమిని ఎక్కడ ఉంటుందంటే కనిపించిన సింహం 1. ఏనుగు కూడా కనిపించిన జంతువు. ఇంకొకటి ఏంటంటే సింహంతో పాటు ఏనుగు కూడా ఉంటుంది. అంటే 4 సింహాలు, ఒక ఏనుగు, ఒక వృషభము, ఒక అశ్వము. ఎన్ని జంతువులు ఉన్నాయి? 4 సింహాలు, 5, 6, 7 ఉంటాయి. అంటే అశోకుని జాతీయ చిహ్నం మీద ఏమేమి ఉంటాయో చూడండి. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్లు మంచిగా చెప్పే వాళ్ళకి కంగ్రాచులేషన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కామెంట్స్ గురించి ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కానప్పుడు, మీ మనసు బాగలేనప్పుడు రకరకాల కామెంట్స్ పెడతారు. ముందు నా వీడియోల్ని
బాగా తయారు చేసి మీ ముందుకు తెస్తాను. ప్రస్తుతం నేను తెలియజేసినటువంటి ఈ క్లాసు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి జీకే బిట్స్లో భాగంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఇతను నల్గొండ జిల్లా వాసి. ఈ నల్గొండ జిల్లాలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? అన్నిపత్తి. నల్గొండ జిల్లా అన్నిపత్తికి చెందిన వ్యక్తి. ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే నల్గొండ జిల్లా అన్నిపత్తికి చెందిన వ్యక్తి. అయితే భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత ఎవరు? భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత ఎవరు? భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు అనే వ్యక్తి నల్గొండ జిల్లా వాసి, అన్నిపత్తికి చెందిన వ్యక్తి, భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత. ఈయన పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆన్సరు పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు. అయితే ఈ వ్యక్తి విద్యార్థులతో దేశభక్తి గీతాలను రచించాడు. అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి రాయమన్నప్పుడు ఇతను భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు చెందిన అనిపత్తికి చెందిన వ్యక్తి. ఇతను బహుభాషావేత్తగా ప్రసిద్ధి. అదేవిధంగా భారత చైనా యుద్ధం తర్వాత చైనా అక్కడి పౌరులతో ప్రాథమిక దశ నుండే దేశభక్తిని పెంచేందుకు దేశభక్తి గేయాలను రాయించి అక్కడ విద్యార్థులు చదివించడం మొదలుపెట్టింది. అనేక భాషల్లో ప్రామాణ్యం ఉన్న సుబ్బారావు గారు ఈ విషయాన్ని తెలుసుకొని, అంటే చైనా వాళ్ళు ఈ విధంగా దేశభక్తి గేయాలు రాయిస్తున్నారని చెప్పేసి మన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు తెలుసుకొని రాయిస్తున్నారనే విషయం తెలుసుకొని, ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు తెలుసుకొని మన భారత్లో కూడా ఇలాంటి అవసరం అని చెప్పేసి విద్యార్థి దశ నుండి దేశభక్తి గురించి అందరికీ ప్రావీణ్యం కలిగించాడు. అయితే ప్రావీణ్యంతో అక్కడ విద్యార్థులతో కూడా చదివించడం మొదలుపెట్టి అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి పైడిమర్రి సుబ్బారావు గారు. మన దేశ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తెన్నేటి విశ్వగాది అతని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎవరి సాయంతో భారతదేశ విద్యార్థులకు దేశభక్తిని బోధించారంటే మనకి తెన్నేటి విశ్వనాథం. ఎవరి సాయంతో? తెన్నేటి విశ్వనాథం గారి సాయంతో భారత విద్యార్థులకు దేశభక్తి గేయాలపై ప్రావీణ్యం కలిగించాడు. అదేవిధంగా ఇతను ఏ ముఖ్యమంత్రి కాలంలో విద్యాశాఖ మంత్రికి పివిజి రాజుకి ఒక ప్రతిని అందించాడు. ఇతను రాసిన గేయాలకు సంబంధించిన ఒక ప్రతిని అందించాడంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో కాసు
బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఇది ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఎవరు అప్పుడు?